హలో పిల్లలు, ఇప్పుడు మనము అంకెల రేఖను ఉపయోగించి కూడికలు ఎలా చేయాలో నేర్చుకుందాం. అయితే ఇక్కడ చూడండి, ఈ అంకెల రేఖను. కూడికలను మనము అంకెల రేఖపై మొదలు పెట్టేటప్పుడు కూడికలలో మొదటి అంకె నుండి మొదలుపెట్టి ముందుకు వెళ్ళాలి, అనగా కుడివైపు వెళ్ళాలి. ఎన్నిసార్లు వెళ్ళాలి? రెండవ అంకె ఉంటుంది కదా, అన్నిసార్లు వెళ్ళాలి. ఉదాహరణకి మనము 4 మరియు 3ను కూడించాలనుకోండి. అప్పుడు మనం ఏం చేయాలి? మొదటి అంకె అయిన 4 నుండి మొదలు పెట్టాలి. అలా మొదలుపెట్టి కుడివైపు వెళ్ళాలి. ఎన్నిసార్లు వెళ్ళాలి? 3 సార్లు, అనగా 4 తర్వాత 1, 2, 3. ఇప్పుడు ఎక్కడికొచ్చాం మనము? చూడండి, ఇప్పుడు మనము 7వ అంకె దగ్గర ఉన్నాము. అనగా 4 + 3 ఎంతవుతుంది? 7. అయితే ఇప్పుడు మనము ఈ కూడికను కట్టెలు ఉపయోగించి చేద్దాం. అప్పుడు మనకు తెలుస్తుంది సరిగ్గా చేశామా లేదా అని. ఇక్కడ చూడండి, 4 + 3 పైన 4 కట్టెలు, కింద 3 కట్టెలు ఎంతవుతుంది? 4, 5, 6, 7. మొత్తం ఎన్ని కట్టెలున్నాయి? 7 కట్టెలు. అనగా మన జవాబెంత? 7. ఇప్పుడు మనము ఇంకో ఉదాహరణని చూద్దాం. ఇక్కడ మనము 6 + 5, 6ను 5తో కూడిద్దాం. అనగా మనం ఏ అంకె నుండి మొదలు పెట్టాలి? మనం ఇప్పుడు 6 నుండి మొదలు పెట్టాలి. ఎన్నిసార్లు ముందుకు వెళ్ళాలి? 5 అంకెలు ముందుకు వెళ్ళాలి. అనగా 6 నుండి కుడివైపుకి 5 అంకెలు ముందుకు వెళ్ళాలి. ఇక్కడ చూడండి, ఎంత అవుతుంది? 1, 2, 3, 4, 5. చూడండి, ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చి ఆగాము? ఇప్పుడు మనము 11 దగ్గర ఆగిపోయాము. అయితే 6 + 5 ఎంతవుతుంది? 11. అర్థమైందా పిల్లలు? ఇప్పుడు ఇంకో ఉదాహరణ చూద్దామా? మనము కేవలము 2 అంకెలనే కాదు, మనం 3 అంకెలను కూడా కూడించవచ్చు. ఎలానో చూద్దామా మరి? ఇక్కడ చూడండి, 3 + 2 + 5. మొదలు మనము 3 + 2 చేద్దాం. అనగా అంకెల రేఖపై 3వ అంకె నుండి మొదలు పెడదాం. 1, 2. ఎక్కడికి వచ్చి ఆగాము? 5. ఇప్పుడు మళ్ళీ మనము ఎన్ని కూడించాలి? 3 + 2 5 అయింది. ఇంకో అంకె ఏదుంది? 5. అనగా మనం ఇంకా 5 అంకెలను కూడించాలి. అనగా 5 అంకెలు ముందుకు వెళ్ళాలి. 1, 2, 3, 4, 5. ఎక్కడికి వచ్చి ఆగాము? చూడండి, మనము 10 దగ్గర వచ్చి ఆగాము. అనగా మొత్తం ఎంతవుతుంది? 3 + 2 + 5 ఎంతవుతుంది? 10. అయితే మనం ఈ అంకెల రేఖను ఉపయోగించి 2 అంకెలే కాదు, ఎన్ని అంకెలున్నా కూడికలు చేయవచ్చు. అర్థమైంది కదా పిల్లలు? ఇప్పటికీ ఇంతే. బాయ్ బాయ్ పిల్లలు.